చిన్నప్పుడైతే ఈ స్వీట్ కోసం మేము సైకిల్ మీద అమ్ముకుంటూ వచ్చేవాళ్ళండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరం కొనుక్కొని తినేవాళ్ళం. అదే హల్వా పూరి అనమాట. చాలా బావుంటదండి. తినే కొద్దీ తినాలనిపిస్తది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 1 కప్పు మైదా తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మన డవ్ వచ్చేసి చాలా మెత్తగా చేసుకోవాలండి. చూసారు కదా, కొద్ది వాటర్ ఎక్కువ పోసుకొని మెత్తగా చేసుకోవాలి. పైనుంచి ఆయిల్ అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకుంటే మన పిండి అనేది సాఫ్ట్‌గా ఉంటది. తర్వాత ఒక హాఫ్ కప్ వచ్చేసి సూజీ తీసుకున్నాను. ఇది ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్పు సూజీకి హాఫ్ కప్పు షుగర్ సరిపోతుందనమాట. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సూజీ కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది దగ్గర పడిన తర్వాత పక్కన దించేసుకోవటమేనండి. చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది కదా, చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా డౌలా ప్రిపేర్ చేసుకొని చిన్న ఉండల్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మైదాను కూడా చిన్న ఉండల్లా చేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద అయితే నేను ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వని ఇందులో పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకొని మన పూరి ఎలా ఒత్తేసుకుంటామో అలాగా నెయ్యి అప్లై చేసుకొని ఒత్తేసుకుంటే కొంచెం మందంగానే ఉండాలి పూరి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పూరి వేసేసుకొని తీసేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పైనుంచి నేను పిస్తా అయితే గార్నిష్ చేసేస్తున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.